ఏంటి గ్రైండర్ వాడకుండా గుంట పొంగనాలు వేసావా? అయితే నువ్వు గ్రేటే. ఇడ్లీలు తిని తిని ఇసిపోచేస్తుందంటండి. అందుకని పొంగనాల్ని ప్రిపేర్ చేసేద్దాం పదండి. కప్పు పావు ఇడ్లీ రవ్వను గిన్నెలో వేసుకుని శుభ్రంగా కడిగేసుకుని నీళ్ళు పోసుకుని నానబెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో అరకప్పు మినపగుళ్ళు వేసుకుని 5 నిమిషాల పాటు సిమ్ లో ఏగిన తర్వాత చల్లరబెట్టేసి మెత్తగా మిక్సీ పెట్టేసిన తర్వాత శుభ్రంగా జల్లించేసుకోండి. మనం నానబెట్టుకున్న నూకని శుభ్రంగా పిండేసుకుని ఈ పౌడర్లో వేసేసి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఇడ్లీ పిండిలో కలిపేసుకుని మూత పెట్టి 6 గంటల పాటు పక్కన పెట్టేయండి. శుభ్రంగా నానిన తర్వాత కొంచెం గిన్నెలో తీసుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం ముక్కలు, పసుపు, ఉప్పు, కొంచెం జీలకర్ర కూడా వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. పొంగనాలు వేసుకుని పెనం పొయ్యి మీద పెట్టుకుని గుంటలన్నిటిలో కొంచెం కొంచెం నూనె పోసేసుకుని పిండి కొంచెం గుంటలో వేసేసుకుని మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు సిమ్ లో మగ్గబెట్టండి. ఇంకో వైపు తిప్పేసుకుని 2 నిమిషాలు ఎగాక తీసేసుకుని చట్నీలో ముంచుకుంటే ఎట్లా ఉంటదండి? గందరగోళంలో ఉన్న గుండె గాడిలో పడినంత గమ్మత్తుగా ఉంటదండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. ఈ వీడియోకి మాటలు రాసింది ధీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వీణా ధీరండి.